నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. త్రికరణ శుద్ధిగా పాటించే మంచి పనులనే ఆచరణ ధర్మాలు అంటారు. సమాజ శాంతికి, సౌభాగ్యానికి తోడ్పడే ఆచరణ ధర్మాలు మన నైతిక విధులు. మనిషి జీవితాన్ని సక్రమంగా నడిపించడంలో, సర్వమానవ సౌభ్రాతృత్వానికి పాటుపడ్డంలో ఆచరణ ధర్మాలు అగ్రభాగాన ఉంటాయి. సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, క్షమ, దయ, ఓర్పు, దాతృత్వం, వివేకం ఆదిగా సుగుణాలను ఆచరణీయ ధర్మాలుగా అభివర్ణించవచ్చు. ధర్మాధర్మ విచక్షణతో వ్యవహరించి నైతిక విధులను సక్రమంగా పాటిస్తే ఆచరణీయ ధర్మాలు ఆచరించినట్టే అని పెద్దలు తెలియజేస్తారు. ట్రూ విక్టరీ ఈజ్ విక్టరీ. ఇదే సత్యమేవ జయతే, అంటే నిజం మాత్రమే గెలుస్తుంది. మాండుక ఉపనిషత్తు నుంచి ఉద్భవించిన ఈ గొప్ప తారక మంత్రం దేశానికి జాతీయ నినాదంగాను వినియోగించబడుతోంది. ఇదే రీతిలో సత్యం వద ధర్మం చర అనే సుభాషిత వాక్కులు ఉన్నాయి. సత్యమే పలుకు, ధర్మాన్ని ఆచరించు, ఇవన్నీ ఆచరణీయ ధర్మాలే. రక్షణ కవచంలాంటి ధర్మాన్ని ఆచరించడం అందరి కర్తవ్యం. ధర్మాచరణ మానవ జీవితానికి, సమాజ వికాసానికి అత్యావశ్యకం. సమాజాన్ని సన్మార్గంలో నడిపించేది ధర్మాచరణ. ధర్మాచరణను నిరాకరించిన అధర్మవర్తులు తాము ఇక్కట్లు పాలవడమే కాకుండా సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించిన వారుగా మిగులుతారు. పంచేంద్రియాల కర్మ ప్రభావం మనసుపై పడుతుంది. ఆ మనస్సు వ్యక్తి జీవన శైలిని మరలుస్తుంది. శక్తివంతమైన మనస్సు సాఫల్య జీవితాన్ని కలగజేస్తుంది. బలహీన మనస్సు వ్యక్తిని అసంపూర్ణుడిగా చేస్తుంది. దీనివల్ల జీవితం దుఃఖాభాజనం అవుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు లాంటివి మానవుడి నిత్య జీవనంలో ఆచరించదగిన ధర్మాలను వివరంగా చెప్పాయి. వాటిని అనుసరించి మెలగడం ధర్మవర్తన. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కాని అధర్మవర్తికి లేదు. క్లిష్ట సమయాల్లో, విపత్కర పరిస్థితుల్లో పాటించాల్సిన ప్రత్యేక ధర్మం ఆపద్ధర్మం. ఈ ప్రత్యేక నియమాన్ని ఆపత్కాలంలో పాటించాల్సొస్తుంది. శరీరానికి ఆపద కలిగినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ధర్మవర్తనను కాస్త అధిగమించి ఆపదలను తొలగించుకోవడం ఆపద్ధర్మం. అబద్ధాలు చెప్పడం అధర్మమే. అయితే సమాజ శ్రేయస్సుకు, ప్రజాక్షేమం నిమిత్తం అత్యవసర పరిస్థితుల్లో చెప్పే అబద్ధాలను ఆపద్ధర్మాలుగా చెప్తారు. అయితే ఆపదల అనంతరం ఆపద్ధర్మాన్ని వదిలి తిరిగి నిజ ధర్మ మార్గాన్ని అనుసరించాలని చెబుతారు. ఇతరుల సంతోషంలో తన సంతోషం చూసుకోవాలి. జీవిత గమనంలో మనం నేర్చుకున్న వ్యవహార ధర్మాలను సమాజానికి బాధ్యతాయుతంగా అప్పగించాలి. మనం ఎప్పుడూ ఇతరులను బాధపెట్టకూడదు. మన చెంతకు ఎవరు వచ్చినా వారిని ఆదరించాలి. ఈ తరహా వ్యవహారమే ధర్మాలను నిలబెట్టి మనిషి జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. పన్నెండు సంఖ్య పవిత్రతను సూచిస్తుంది. పవిత్ర పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. 12 ఏళ్లకొకసారొస్తాయి. కాల నిర్ణయం చేసే మాసాలు 12. ఇదే రీతిలో ధర్మంలో 12 ప్రధాన భాగాలున్నాయి. ఇందులో స్వయం అభివృద్ధికి సంబంధించినవి, ఇతరులతో సంబంధాలు కలిగి ఉన్నవి ఉన్నాయి. స్వీయ అభివృద్ధిలో శౌచం ప్రధానమైంది. ధర్మానికి పునాది, తొలి ఆవశ్యకత స్వచ్ఛత. స్వచ్ఛ ఆరోగ్యం స్వచ్ఛ మనస్సుకు దోహదమవుతుంది. కర్మ శుద్ధీకరణ స్వచ్ఛతలో అత్యావశ్యకమే. వేదమాగమ నిర్దేశిత ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం చేసేటువంటి భగవత్ ఆరాధన త్యాగయజ్ఞం. ధ్యానాభ్యాసం, తపోకాఠిన్యానికి, కోరికల ప్రవర్తన నియంత్రణకు చేపట్టే
స్వీయ క్రమశిక్షణాధమానికి చెందుతుంది. ఇదే రీతిలో స్వాధ్యాయ అధ్యయనం, శాంతి, అహింస, సత్యం, దానం, క్షమ, గురుసేవన తదితరాలు ధర్మ భాగాలుగా ఉన్నాయి. ధర్మాచరణలో ప్రకృతి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇదే రీతిలో మూగజీవాలు ధర్మబద్ధ ప్రయాణం చేస్తాయి. విచక్షణా జ్ఞానం లేని వివేకహీన జంతుజాలం ధర్మమార్గం అనుసరించడం ఏంటని సందేహం రావచ్చు. అయితే ప్రకృతి గురువు నుంచి నేర్చినటువంటి చెట్లు, జంతువులు, పక్షులు, పాములు, నదులు, సముద్రాలు ఇవన్నీ పరోపకారం కోసమే శ్రమిస్తున్నాయి. ఇతరుల ఉపకారం కోసమే చెట్లు పళ్ళనిస్తున్నాయి, నదులు నీళ్ళిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి. తానిచ్చే ఫలం ఎంతో మధురమైన రుచి ఉంటుందని తరువుకు తెలియదు. ఎందుకంటే ఏనాడు చెట్టు పండు తినదు. ఇదే రీతిలో నదులు నీళ్లు తాగవు, గోవులు పాలు తాగవు. ఇవన్నీ పరోపకారం కోసం నిస్వార్థంగా పాటుపడుతున్నాయి. ఇక మానవ సంఘానికి సంబంధించి ఎన్నో ధర్మాలున్నాయి. సనాతన ధర్మం శాశ్వత ధర్మంగా పేరొందగా ఆర్షధర్మం ఋషిధర్మంగా పేరు పొందింది. ఋషి సంబంధిత ధర్మాన్ని ఆర్షధర్మంగా చెప్తారు. ముని పుంగవులు, ఋషి శ్రేష్ఠులు వేద ధర్మానికి అనుగుణంగా నిలిచి ఆ విధంగా నడవమని చెప్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ఆచార్యదేవోభవ, సత్యం వద, ధర్మం చర ఈ అమృతవాక్కులన్నీ కూడా ఆర్షధర్మానికి చెందినవే. వేదశాస్త్ర వచనాలకు అనుగుణంగా నడుచుకోవాలని పూర్వకాలంలో మునులు తెలియజేశారు. శృతి అంటే వేదం. దేనికైనా శృతి ఉత్తమ ప్రయాణం. పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, వశిష్ఠ స్మృతి మొదలైనవి ఋషులు చెప్పినవి. నిత్యకృత్యాలు, విశేష కార్యాలు అన్నీ కూడా ఏ పద్ధతిలో ఆచరించాలో ఆర్ష గ్రంథాల్లో కనిపిస్తాయి. పెద్దల ద్వారా విషయాలు తెలుసుకుని ఆ పరంపరగా సాగాలని ఆర్షధర్మం చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్షధర్మం అంటే పూర్వపు ఋషులు, మునులు బోధించినటువంటి ధర్మం. శాశ్వతమైన సనాతన ధర్మం ఒక జీవన విధానం. జీవితాన్ని సరైన మార్గంలో ఎలా నడిపించుకోవాలో సనాతనం తెలియజేస్తుంది. హైందవ ధర్మం ప్రతి విషయాన్ని సవివరంగా తెలియజేస్తుంది. పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి, అన్నప్రసన ఎప్పుడు చేయాలి, పంచామృతాలు, పంచగవ్యాల ప్రాధాన్యం ఏమిటి, గడపలకు పసుపు రాయడం వల్ల ప్రయోజనాలు తదితర ప్రతి విషయంలో ఉన్నటువంటి ప్రయోజనాలను, ఆరోగ్య రహస్యాలను తెలియజేస్తుంది. పూజాధికాలు సైతం ఎలా చేయాలనే విషయాలు హైందవ సదాచారాలు తెలియచేస్తాయి. తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పు ముఖంగా కాని ఉత్తరముఖంగా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణముఖం కూడదని చెప్తారు. ధర్మాచరణ, ఆచరణ, ఆచరణీయ ధర్మాలు తెలియజేసిన పెద్దలు ఇవి సాధ్యం కాని వారికి, క్లిష్ట పరిస్థితులు ఉన్నవారికి ప్రత్యామ్నాయాలు సైతం తెలిపారు. నిజానికి నిదానం, నిజాయితీ ఎక్కువ, అబద్ధానికి తొందర, తడబాటు అధికం. అందుకే అంటారు నిజం గడప దాటేలోపు అబద్ధం లోకం చుట్టేస్తుందని. ఆచరణీయం ధర్మాలకు పాతర వేస్తే అధర్మం కర్మ కాల్చే వరకు నిద్రపోదు. అప్పుడు ఆపద్ధర్మం కాళ్లా వేళ్లా పడినా చివరకు పశ్చాత్తాపమే కనికరించాల్సి ఉంటుంది.
సాధారణ ధర్మాలే కాక పితృదేవతల ఆరాధనలు, గతించిన పెద్దలకు చేయాల్సిన శ్రాద్ధకర్మల గురించి పూర్వీకులు వివరంగా తెలియజేశారు. శ్రాద్ధకర్మలు పెట్టేటప్పుడు భోక్తగా వెళ్లేవారు ఏమీ తినరాదని తెలిపారు. భోక్త భోజనం చేశాక ఆ రోజు రాత్రి ఏమీ తినకూడదని శాస్త్రం చెప్తోంది. ఆబ్దికానికి భోక్తగా వెళ్లినటువంటి వ్యక్తి మరో 3 నెలల వరకు వెళ్లరాదని చెప్తోంది. అబద్ధం అధర్మం, నిజం అసలు సిసలు ధర్మం. అధర్మమైన ఆపద్ధర్మాన్ని తాత్కాలిక ధర్మంగా పెద్దలు చెప్తారు. నిజాయితీగా నిదానంగా నిజం ఉంటే కూర్చున్న చోట స్థిరంగా ఉండక గెంగర్లు కొట్టేది, లోకం చుట్టేసేది అబద్ధం. చాలా సందర్భాల్లో అబద్ధం నిజం మీద గయ్యాళిలా విరుచుకుపడుతుంది, తాత్కాలిక విజయం సాధించేస్తుంది. అయితే అంతిమ విజయం మాత్రం ఖచ్చితంగా నిజానిదే. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మానికి ప్రధానంగా 4 అంగాలున్నాయి. ధర్మాచరణలో సత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సత్యధర్మాన్ని గమనించాలంటే సత్యయుగానికి వెళ్ళాలి. ఆడిన మాట తప్పని రాజుగా హరిశ్చంద్రుడు ఎంతో గొప్పగా నిలిచాడు. యుగాంతాలు కల్పాంతాలు జరిగిన చెక్కు చెదరని రీతిలో సత్య హరిశ్చంద్రుని కీర్తి మిగిలిపోయింది. హరిశ్చంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి. మాండుక ఉపనిషద్ మహత్తర మంత్రం సత్యమేవ జయతే. దీని అర్థం సత్యం మాత్రమే గెలుస్తుంది, అసత్యానికి పరాభవం అవమానం తప్పదు. ఇంతటి గొప్ప అమృత వాక్కు ఇది. ఇది భారతదేశ జాతీయ నినాదంగా సైతం వినియోగిస్తున్నారు. ఎప్పుడూ నిజం మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలనేది సత్యసూత్రం కాగా, ఏ ప్రాణికి హాని కలిగించకూడదనేది అహింసా సూత్రం. చోరత్వం తగదని చెప్పేది అస్తేయం. అవసరానికి మించి కూడబెట్టడం సరికాదని చెప్పేది అపరిగ్రహం. పరుల తప్పులను క్షమించడం క్షమాగుణం కాగా, ఇంద్రియ నిగ్రహాన్ని దమంగా చెబుతారు. ఇతరులపై జాలి దయా కలిగి ఉండడం దయాగుణం. కష్టాలను సహనంతో ఎదుర్కోవడం ఓర్పుగుణం. మంచి చెడుల వివేకాన్ని తెలుసుకుని ప్రవర్తించడం వివేకం కాగా, అన్నార్తులకు అవసరమైన వారికి కూడా సాయం చేయడం దాతృత్వ గుణంగా చెబుతారు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అదే అధర్మాన్ని అందలమెక్కిస్తే అధపాతాళానికి తొక్కేస్తుంది. వివేకంగా వ్యవహరించి విద్యుక్త ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తే ఆచరణ ధర్మానికి అపూర్వ ఆదరణ లభించినట్టే. ఆచరణ ధర్మం ఆదరణకు నోచుకుంటే మంచి సమాజానికి అడుగులు పడినట్టే. ఏ రీతిగానైనా ధర్మరక్షణ జరిగితే అది సమాజ శ్రేయస్సుకు కారణమవుతుంది. మంచి చెడులను తెలుసుకుని ధర్మాచరణకు దిగితే మనిషి తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు, సమాజానికి మంచి చేయవచ్చు.